మూలికా రహస్యం. కొంతకాలం క్రితం కపిషా నగరంలో మాధవుడనే సంపన్నుడుండేవాడు. అతని అత్తవారు కూడా ధనికులు. అందుచేత అతను కాలుమీద కాలు వేసుకొని సుఖంగా ఎంతకాలమైనా జీవించడానికి అవకాశమున్నది. కాని మాధవుడు అలా తిని కూర్చునే ఘటం కాదు. అతనికి రసవిద్య సాధించాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. రాగిని బంగారంగా మార్చడానికి అతను ఎన్నో ప్రయోగాలు చేసి తనకున్నదంతా విపరీతంగా ఖర్చుపెట్టి చివరకు నిరుపేద దశకు చేరుకున్నాడు. మాధవుడి భార్య చాలా వివేకం గల మనిషి. నిక్షేపంగా అనుభవించదగిన ఆస్తిని తన భర్త బంగారం మీద వ్యామోహంతో శాంతం తగలేస్తున్నాడని ఆమె ముందే గ్రహించి కొంతలో కొంతైనా నిలబెట్టడానికి గృహ నిర్వహణలో ఎంతో శ్రద్ధ చూపించింది. కానీ ఆమె శ్రద్ధంతా బూడిదలో పోసిన పన్నీరులా అయింది. ఇతరుల మాదిరిగా తన భర్త ఏ వ్యాపారమో చేసుకున్నా ఎంతో బాగుండిపోయేది. రేయి పగలు ఎప్పుడు చూసినా బంగారం మీదనే దృష్టిగల మాధవుడికి భార్య చేసిన హెచ్చరికలు సూచనలు ఏమాత్రం తలకెక్కలేదు. పైగా ఒక వంక ఆస్తంతా హారతి కర్పూరంలాగా హరించుకుపోతుంటే అతను భార్యతో, తొందరపడకు, కొన్ని రోజులోపిక పట్టు, మన దశ తిరుగుతుంది. బంగారం చేసే విద్య చాలా వరకు దొరికిపోయింది, ఇంకా కాస్తలో ఉన్నది అని అన్నాడు. కొన్నాళ్లు గడిచేసరికి మాధవుడి భార్యకు పరిస్థితి దుర్భరమైంది. ఆమె పుట్టింటికి వెళ్ళి తన తండ్రితో తన కాపురం గురించి చెప్పింది. ముసలాయన అంతా విని, నేను అల్లుణ్ణి పిలిచి మాట్లాడతాన్లే, నువ్వు బాధపడకు అని అన్నాడు. మామగారి ఆహ్వానం అందుకొని మాధవుడు వచ్చాడు. ఏమయ్యా అల్లుడు, నీ రసవిద్య ఎంతదాకా వచ్చింది అని మామగారు నవ్వుతూ అడిగాడు. మాధవుడు ఉత్సాహంగా తను చేసిన ప్రయోగాలన్నిటిని గురించి మామగారికి వివరంగా చెప్పాడు. అరెరే, అసలు కిటికు తెలియక ఇన్నేళ్లు వృధా చేస్తివే. ఈ విషయంలో నా సలహా ఏనాడో తీసుకోవలసింది. నేను కూడా ఈ విద్య గురించి చాలా తెలుసుకున్నాను, ఎన్నో ప్రయోగాలు కూడా చేశాను. ఇప్పటికైనా నీ పని సులువని చెప్పను. చాలా ఏళ్లపాటు నువ్వు ఓర్పుతో పని చేయవలసి ఉంటుంది. నాకా వృద్ధాప్యం వచ్చేసింది, నేను శ్రమపడలేను. ఆ పని నీ వల్ల అవుతుంది. నేనెరిగిన మూలికా రహస్యం నీకు చెప్పేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక సిద్ధిస్తుంది అని మామగారన్నాడు. మాధవుడు భక్తిగా, మామగారు, మీరు చెప్పింది తూచా తప్పకుండా శ్రద్ధగా చేస్తాను. రసవిద్యలో విజయం సాధించేదాకా విడిచిపెట్టను అని అన్నాడు. నువ్వింతకాలము రాగిని బంగారంగా మార్చటానికి కదా అహర్నిశలు శ్రమిస్తున్నావు. అందుకు కావాల్సిన వస్తు సామాగ్రి యావత్తు నా వద్ద ఉన్నది, ఒక్క దినుసు తప్ప. మన ఓర్పును పరీక్షించి హెచ్చు శ్రమ పెట్టే దినుసు కూడా అదే. అయితే దాన్ని సాధించడం అసాధ్యం మటుకు కాదు అని మామగారన్నాడు. ఆ దినుసేమిటో చెప్పండి అని మాధవుడు పట్టరాని ఉత్సాహంతో అన్నాడు. మరేమీ లేదు, అరిటాకుల మీద నూగు ఉంటుంది చూశావు, అది ముక్కాలు వేసే సేకరించాలి. అందులో మరొక చిక్కేమిటంటే ఆ నూగు పోగు చేసే చెట్లను నువ్వే నీ చేతి మీదుగా మంత్రసహితంగా నాటి పెంచాలి. ఆ మంత్రం నేను ఉపదేశిస్తాను అని మామగారన్నాడు. చాలా చెట్లు నాటవలసి ఉంటుందనుకుంటాను అని మాధవుడు నెమ్మదిగా అన్నాడు. అందులో పట్టుదల ఉండాలే తప్ప అది అసాధ్యమేమీ కాదు. సందేహమేమిటి? చాలా ఎకరాల తోట కావాల్సి ఉంటుంది. లేకపోతే ముక్కాలు వీసెడు నూగు ఎప్పటికి సంపాదించేటట్టు అని మామగారన్నాడు. మాధవుడు పొలం కొని అరటి తోట వేయటానికి మామగారు ఆర్థికంగా సహాయం చేశాడు. కూలీలు భూమిని బాగుచేసి అరటి మొక్కలకు గుంటలు తవ్వారు. మాధవుడు మామగారు చెప్పిన మంత్రం చదువుతూ అరటి మొక్కలన్నిటినీ భక్తితో నాటాడు. మొక్కలు ఎదిగి వచ్చాయి. మాధవుడు రోజంతా తోటలో తిరిగి ప్రతి ఆకు నుంచి నూగు తీసేవాడు. 2-3 రోజులు అలా తీసిన నూగు తూచి చూస్తే తన మామగారు చెప్పిన మాటలు అక్షరాలా నిజమని అతనికి తోచింది. తొందరపడి ఏమీ లాభం లేదు. ఇలా ముక్కాలు వీసే నూగు సంపాదించటానికి ఎంతో కాలం పడుతుంది, ఎంతో ఓపిక కూడా కావాలి. మాధవుడి దృష్టి అంతా అరిటాకుల మీద నూగుపైనే ఉన్నది. అతని భార్య నిత్యము అరిటాకుల గెలలు, అరటి దూట అమ్మి బోలెడంత డబ్బు వెనకవేస్తున్నది. వాటిని గురించి మాధవుడికి గమనమే లేదు. అరటి ఆకు నూగు ఎప్పటికి ముక్కాలు వీసెడవుతుందా?
ఎప్పుడు రాగిని బంగారంగా మార్చగలనా అన్న ధ్యాస తప్ప అతనికి మరో ధ్యాస లేదు. అతడు రోజూ తోటకు వెళ్ళి నూగును సేకరిస్తున్నాడు. ఉత్సాహం కొద్దీ అక్కడే తూకం వేసి చూస్తున్నాడు. రాత్రి పగలు దాన్ని గురించే కలలు కంటున్నాడు. ఇలా 3 ఏళ్లు గడిచాయి. 3 ఏళ్లు గడిచినా మాధవుడి లక్ష్యం కనుచూపు మేరలో లేదు. కాని తోటమీద అతని భార్య సాగించే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. బళ్ల కొద్దీ అరటి గెలలు, ఆకులు, పూలు, దూట పక్క పట్టణాలకు రవాణా అయిపోతున్నాయి. కొన్ని మైళ్ల మేర ఆ అరటి తోటకు పోటీ లేదు. మరో 2 ఏళ్లు గడిచాయి. మాధవుడి దీక్ష ముగిసింది. అతను ముక్కాలు వీసెడు నూగు సేకరించాడు. అతను దాన్ని మామగారి ముందుంచి, ఇదిగో మామగారు, మీరు చెప్పినంత నూగు పోగు చేసి తెచ్చాను అని అన్నాడు. భేష్, ఇక నీకు డబ్బులోటు ఉండదోయ్ అంటూ మామగారు నవ్వారు. ఆయన తన కుమార్తె కేసి తిరిగి, అరటి తోట మీద నువ్వెంత సంపాదించావమ్మా అని అడిగాడు. మాధవుడి భార్య డబ్బు సంచి తెచ్చి, మీరే లెక్క చూడండి అని అన్నది. అరటి తోట మీద తన భార్య సంపాదించటమేమిటో మాధవుడికి అర్థం కాలేదు. అరటి తోట యొక్క ప్రయోజనం నూగు సంపాదించటము, దానితో రాగిని బంగారం చేయటము అని మాధవుడు ఇంతకాలంగా అనుకున్నాడు. మామగారు సంచీని గుమ్మరించి డబ్బులు ఎంచి, 20,000 రూపాయలు అని అన్నాడు. ఆ డబ్బు కేసి చూసి మాధవుడు నిర్ఘాంతపోయాడు. నా సలహా ఎంత ఉపకరించిందో చూశావటోయ్. కావాలిస్తే ఈ వెండికి మేలిమి బంగారం కొనుక్కోవచ్చు. నగలు, ఏనుగులు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఈ 5 ఏళ్లు నీ చేత పని చేయించిన శ్రమ నీకు తెలియకుండానే ఫలించిందని ఒప్పుకుంటావు కదూ. రాగి నుంచి బంగారం చేయడానికి నువ్వు చేసిన రసప్రయోగం కంటే ఇది నయమే కదా అని మామగారన్నారు. మాధవుడికి కళ్ళు తెరుపుడు పడ్డాయి. మామగారు తనను మోసం చేసిన మంచి గుణపాఠం నేర్పాడు. ఎంతో లాభం కూడా కలిగించాడు. కామధేనువు లాంటి అరటి తోట ఉండగా తనకు డబ్బులోటంటూ ఉండదు. అతను తన మామగారికి క్షమాపణతో పాటు కృతజ్ఞత కూడా తెలుపుకొని భార్యతో సహా తోట వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవించాడు.